Sunitha Learning. Learn, grow, and succeed. 7th class English, C.V. Raman, the pride of India. ఓకే, ఈ లెసన్ గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. On the busy Bow Bazaar street in Calcutta, there was an old building. It was the headquarters of the Indian Association for Cultivation of Science. In December, on fine evening in 1927, there was much excitement in one of its laboratories. ఓకే, దీని అర్థం ఏంటంటే కల్కట్టాలో ఉన్న బౌ బజార్ స్ట్రీట్, అక్కడ ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ ఉంది. ఇన్ డిసెంబర్, ఆ రోజు ఈవినింగ్ రోజు చాలా ఎగ్జైట్మెంట్ అనమాట. అది ఏ ఇయర్లో? 1927లో. ఓకే, అక్కడ ఒక ల్యాబొరేటరీ ఉంది. ఆ ల్యాబొరేటరీలో చాలా ఎగ్జైట్మెంట్ తోటి ఉన్నారు. ఓకే, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. చంద్రశేఖర్ వెంకటరమన్ was showing a visitor some of his instruments when a young man, K.S. Krishnan, rushed in and announced, Professor Compton has won the Nobel Prize. Okay, C.V. Raman అంటే చంద్రశేఖర్ వెంకటరమన్. ఓకే, ఫుల్ ఫామ్ ఏంటి? C.V. రమన్కి చంద్రశేఖర్ వెంకటరమన్. ఇతను ఏం చేస్తున్నాడంటే ఇన్స్ట్రుమెంట్స్ చూపిస్తుంటే అప్పుడు వన్ ఆఫ్ ద పర్సన్, కేఎస్ కృష్ణన్, ఆయన లోపలికి వచ్చి ఒకటి అనౌన్స్ చేసిండు, అంటే అందరికి చెప్పిండు అనమాట. అదేంటంటే ప్రొఫెసర్ కాంప్టన్ హ్యాస్ వన్ ద నోబెల్ ప్రైజ్. కాంప్టన్ అనే ప్రొఫెసర్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది సైన్స్లో అని చెప్పిండు అనమాట. ఓకే, అది నెక్స్ట్ పేరా చూద్దాం. Raman was equally delighted. Excellent news, he said, smiling at the visitor, and then he was lost in thought. But look here, Krishnan, he said, turning to the young man. If this Compton effect is true of X-rays, it must be true on light too. Okay, అప్పుడు రమన్ అన్నాడు, వావ్, డిలైటెడ్. ఆయన డిలైట్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేమన్నాడు. ఎక్సలెంట్ న్యూస్ అన్నాడు అనమాట. ఆ విజిటర్ ఎవరైతే న్యూస్ చెప్పారో అతని సైడ్ చూసి అన్నాడు. బట్ లుక్ హియర్ కృష్ణన్, ఈ సైడ్ టర్నింగ్ టు ద యంగ్ మ్యాన్, అతని సైడ్ చూసి చెప్పిండు అనమాట. ఇఫ్ దిస్ కాంప్టన్ ఎఫెక్ట్ ఇస్ ట్రూ ఆఫ్ ఎక్స్రేస్, ఇట్ మస్ట్ బి ట్రూ ఆఫ్ లైట్ టు. ఓకే, కాంప్టన్ ఏదైతే ఎక్స్రేది చేసిండో దానికి అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈ కాంప్టన్ ఎఫెక్ట్ ఎక్స్రేస్ మీద వర్క్ చేస్తే ఈ లైట్ కూడా అలాగే వర్క్ చేస్తుంది అని చెప్పేసి అతను అంటుండనమాట. ఎవరు? సివి రామన్. నెక్స్ట్ పేరా చూద్దాం. ఏ ఫ్యూ ఇయర్స్ ఏహెచ్ కాంప్టన్ హ్యాడ్ షోన్ దట్ ద నేచర్ ఆఫ్ ఎక్స్రేస్ చేంజెస్ వెన్ పాస్డ్ త్రూ మ్యాటర్. The change was dependent on the kind of matter. This effect was called the Compton effect. Okay, కొన్ని ఇయర్స్ ముందు ఏహెచ్ కాంప్టన్ అనే అతను ఏం చెప్పాడంటే నేచర్ ఆఫ్ ఎక్స్రేస్ చేంజ్ అవుతుంది. ఎప్పుడు చేంజ్ అవుతాయి అవి? ఒక మ్యాటర్ గుండా పాస్ అవుతాయి. మ్యాటర్ అనేది ఏంటి? ఇక్కడ సాలిడ్ కావచ్చు, లిక్విడ్ కావచ్చు, వాటి గుండా ఆ ఎక్స్రేస్ పాస్ అయినప్పుడు అది చేంజ్ అయిపోతాయి అన్నమాట. రేస్ అనేది ఇతను చెప్పిండు అనమాట. ఆ మ్యాటర్ని బట్టి, మ్యాటర్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏం చెప్తున్నాం మనము? సాలిడ్ కావచ్చు, లిక్విడ్ కావచ్చు, అండ్ గ్యాషియస్ కావచ్చు. వీటి నుంచి అది పాస్ అయితే ఎక్స్రేస్, ఆ రేస్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకే, దీన్ని ఏమంటారు? కాంప్టన్ ఎఫెక్ట్. దీనికి గాను ఇతనికి ఏమొచ్చింది? నోబెల్ ప్రైజ్ వచ్చింది అనమాట. Could light also change its nature when passed through a transparent medium? That was the question that Raman asked himself. For 5 years he had been doing research in optics, the science of light. No sophisticated equipment was available in his laboratory, but Raman was confident that he could find the answer with some modifications in his equipment. Okay?
కుడ్ లైట్ ఆల్సో చేంజ్ ఇట్స్ నేచర్ వెన్ పాస్డ్ త్రూ ద ట్రాన్స్పరెంట్ మీడియం? అయితే రమన్ది క్వశ్చన్ ఏంటంటే, లైట్ అనేది ట్రాన్స్పరెంట్ మీడియం ద్వారా పాస్ అయితే అది కూడా దాని నేచర్ని మార్చుకుంటుందా అని చెప్పేసి అతని క్వశ్చన్. దట్ వాజ్ ద క్వశ్చన్ దట్ రమన్ ఆస్క్డ్ హిమ్సెల్ఫ్. అదే క్వశ్చన్ తనకు తాను వేసుకున్నాడు అనమాట. ఆ క్వశ్చన్ని ఫర్ 5 years ఇదే విషయం మీద సివి రమన్ గారు రీసెర్చ్ చేశారనమాట. అది దేనిపైన చేశారు? ఆప్టిక్స్ అండ్ లైట్. ఆప్టిక్స్ అంటే డిఫరెంట్ లెన్సెస్, గ్లాసెస్ పైన ఇది రీసెర్చ్ చేసిండు అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ నో సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ వాజ్ అవైలబుల్. అతని దగ్గర మంచి ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ లేదు. బట్ అతని దగ్గర ఉన్న కొద్దిపాటి ఎక్విప్మెంట్ని కొన్ని చేంజెస్ చేసి దాన్ని వాడుకున్నాడు అన్నమాట అతని రీసెర్చ్కి. ఓకే, 4 months later, on March 16th, 1928, Raman announced his discovery of new radiation, describing the behavior of a beam of light passing through a liquid chemical to an assembly of scientists at Bangalore, now called Bengaluru. 4 months తర్వాత, అది ఎప్పుడు మార్చ్ 16th, 1928లో అతను చేసిన డిస్కవరీ, దాన్ని ఏమంటారు? న్యూ రేడియేషన్ అనే డిస్కవరీని అందరు సైంటిస్ట్కి అతను అనౌన్స్ చేసిండు. ఇది ఎక్కడ జరిగింది? బెంగళూరులో. ఇప్పుడు ప్రస్తుతం దాన్ని ఏమంటారు? బెంగళూరు. ఓకే, నెక్స్ట్ పేరా చూద్దాం. ద వరల్డ్ hailed the discovery of the Raman effect. For scientific research in this country, it was a red letter day. His discovery caught the attention of the world. With equipment worth hardly ₹200 and limited facilities, Raman was able to make a discovery which won him the Nobel Prize in Physics in 1930. Okay? Hats up to C.V. Raman garu. Okay, the world hailed the discovery of the Raman effect. Raman effect ni mana C.V. Raman garu kanugunnaru. Scientific research in this country. ఓకే, దాన్ని మనం రెడ్ లెటర్ డేగా గుర్తించాలి. ఆ రోజును మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఓకే, అదేంటంటే అక్కడ ఏం కనుక్కున్నాడు ఇతను? రమన్ ఎఫెక్ట్ని కనుక్కున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇతను ఎంత ఖర్చు చేసిందంటే దీన్ని కనుక్కోవడానికి కేవలం ₹200. అంటే ఆ టైంలో 200 అంటే కూడా ఎక్కువేలేండి, బట్ ₹200లోనే ఈ రమన్ ఎఫెక్ట్ని కనుక్కున్నాడు అనమాట. అండ్ ఈ ₹200 కనుక్కున్న రమన్ ఎఫెక్ట్ అతనికి నోబెల్ ప్రైజ్ తెచ్చిపెట్టింది. ఏ ఇయర్లో అది? ఈ నోబెల్ ప్రైజ్ వచ్చింది ఫిజిక్స్లో ఇన్ ద ఇయర్ 1930. ఓకే, Raman was born on November 7, 1888 at Tiruchirappalli in Tamil Nadu. His father was a physics teacher in a college. He was a brilliant student right from the start. When Raman passed in matriculation, his parents were keen to send him abroad for higher studies. But on medical grounds, a British surgeon advised them against it. And Raman stayed in the country to do the MA course at Presidency College in Madras, now called Chennai. Raman ఎక్కడ పుట్టాడంటే తిరుచిరపల్లి. ఇది ఎక్కడుంది? తమిళనాడులో. ఎప్పుడు పుట్టాడు? నవంబర్ 7, 1888లో. రమన్ వాళ్ళ ఫాదర్ ఒక ఫిజిక్స్ టీచర్ ఇన్ ద కాలేజ్. అండ్ రమన్ వాజ్ ఏ బ్రిలియంట్ స్టూడెంట్. రమన్ చాలా క్లెవర్ స్టూడెంట్ అనమాట చిన్నప్పటి నుంచే. ఓకే, ఇతను మెట్రికులేషన్ పాస్ అయ్యాడు. మెట్రికులేషన్ అంటే అప్పట్లో 10th క్లాస్తో సమానం అనమాట. మెట్రికులేషన్ పాస్ అయిన తర్వాత ఈ రమన్ వాళ్ళ పేరెంట్స్ అతన్ని అబ్రాడ్ అంటే వేరే కంట్రీకి పంపుదామని అనుకున్నారు. బట్ ఒక బ్రిటిష్ సర్జన్ ఏమన్నాడు? మీ బాబు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మీరు వేరే దేశాలకు పంపొద్దు అని చెప్పాడనమాట. కాబట్టి రమన్ ఇండియాలోనే ఉండి ఇక్కడ MA కోర్సు చేయాల్సి వచ్చింది. ఓకే, అది ఎక్కడి నుంచి? ప్రెసిడెన్సీ కాలేజ్, అది మద్రాస్లో ఉంది.
ప్రజెంట్లీ ఆ మద్రాస్ని ఏమని పిలుస్తారు? చెన్నై. ఓకే, సైన్స్ హ్యాడ్ ఆల్రెడీ మేడ్ అన్ ఇంప్రెషన్ ఆన్ హిమ్ అండ్ హీ బిగిన్ టు రైట్ రీసెర్చ్ పేపర్స్ ఫర్ సైన్స్ జర్నల్స్ when he was only 19. He became a member of the Indian Association for Cultivation of Science. Meanwhile, respecting his parents' wishes, he took up an administrative job in the finance ministry in Calcutta. This interest in science, however, did not flag. He used to spend his hours after office in the lab for the association, working throughout the night. ఓకే, సైన్స్ అంటే మన సివి రామన్కి చాలా ఇష్టం అనమాట. 19 years ఏజ్లోనే ఇతను చాలా జర్నల్స్ రాసిండనమాట. అంటే న్యూస్ పేపర్స్కి ఆర్టికల్స్ రాయడం సైన్స్ గురించి. ఓకే, ఎక్కడ ఇది? ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్లో. ఓకే, ఇతనికి సైన్స్ అంటే చాలా ఇష్టం. ఇతను కల్కట్టాలో అడ్మినిస్ట్రేటివ్ జాబ్ చేసుకుంటూ కూడా ఈవినింగ్ అంటే నైట్ పూట ఈ అసోసియేషన్లో ఇతను రీసెర్చ్ చేస్తూ ఉండేవాడు అనమాట. నైట్స్ అంతా, డే అంతా జాబ్ చేసేవాడు, నైట్ రీసెర్చ్ చేసేవాడు అనమాట. ఇన్ హిజ్ యూత్ రమన్ వాజ్ మెయిన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ acoustics, the science of sound. He studied how stringed instruments like the violin and the sitar could produce harmonious music. ఓకే, రమన్కి యూత్లో ఉన్నప్పుడు దేనిపైన ఇంట్రెస్ట్ ఉండే? అకస్టిక్స్ అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నప్పుడు దాని నుంచి మంచి మ్యూజిక్ ఎలా వస్తుంది అది తెలుసుకోవడానికి రమన్ ఇష్టపడేవాడు అనమాట. He was elected to the Royal Society of London in 1924. 1924లో రాయల్ సొసైటీ ఆఫ్ లండన్కి ఇతను ఎలెక్ట్ చేశారనమాట. నెక్స్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది? ఇతన్ని నైట్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ చేసింది 1929లో. ఇది ఒక ఇండియన్కి ప్లస్ అందులోనూ ఒక సైంటిస్ట్కు దక్కిన అత్యున్నత గౌరవం అన్నమాట. ఓకే, నెక్స్ట్ పేరు చూద్దాం. His advice to young scientists was to look at the world around them and not to confine themselves to the laboratories. The essence of science, he said, is independent thinking and hard work, not equipment. సివి రమన్ గారు ఇప్పుడున్న యంగ్ సైంటిస్టులకి ఏకైక సందేశం ఏంటంటే, మీరెప్పుడు ల్యాబొరేటరీలోనూ ఉండకూడదు, బయటి ప్రపంచాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. అప్పుడే మీరు కొత్త కొత్త ఆవిష్కరణలు కొత్తగా మీరు కనుక్కోగలుగుతారని చెప్పేసి మన సివి రమన్ గారు చెప్పారు. ఎప్పుడు మన రీసెర్చ్ అనేది ఎక్విప్మెంట్ పైన ఆధారపడదు, మన హార్డ్ వర్క్ పైన కూడా ఆధారపడుతుందని చెప్పారనమాట. సివి రమన్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ స్కాలర్ who studied only in India and received the Nobel Prize. He was the first Asian and the first non-white to win such a great award in science. He passed away in 1970 on November 21, but his memories are with us. February 28, the day on which he discovered the Raman effect, is celebrated as National Science Day to commemorate his remarkable achievement in science. Okay, C.V. Raman is the first Indian scholar. ఇతను కంప్లీట్గా ఇండియాలోనే చదువుకున్నాడు, వేరే కంట్రీస్లో చదువుకోలేదు. అండ్ నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళలో వన్ అండ్ ఓన్లీ పర్సన్ అనమాట, వన్ అండ్ ఓన్లీ ఏషియన్ అండ్ నాన్ వైట్. అంటే అప్పుడు నాన్ వైట్ అంటే ఏంది? అప్పుడు ఎక్కువ మటుకు వైట్ ఉన్న వాళ్ళు వేరే కంట్రీస్ వాళ్ళు వెళ్తుండేది. ఫస్ట్ ఇండియన్ అని చెప్పడానికి నాన్ వైట్ అని చెప్తున్నారనమాట ఇక్కడ. ఈ పాస్డ్ అవే ఇన్ 1970 అండ్ November 21. ఇతను ఎప్పుడు చనిపోయాడు? 1970 November 21లో చనిపోయాడు అనమాట. ఇతను మన నుంచి దూరమైనా కానీ అతను ఏదైతే ఆవిష్కరణలు చేసిండో అవన్నీ మనకు అందుబాటులోనే ఉన్నాయి. అండ్ ఎప్పుడైతే February 28 రోజు రమన్ ఎఫెక్ట్ అనేది కనుగొన్నాడో ఆ డేని నేషనల్ సైన్స్ డే లాగా మనమందరం ఇప్పుడు స్కూల్స్లో జరుపుకుంటున్నాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.